ఏలో ఉండేవారు ఎలా ఉండాలంటే, కొండెములు ఆడకూడదు. మితానుభావం కలిగి ఉండకూడదు. అన్ని విషయములలో నమ్మకమైన వారిగలే ఉండాలి. ఒకవేళ మనం ఉందామన్నా కూడా ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి బురద వేస్తూనే ఉంటారు. ఎదుటివారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ పనే అది కాబట్టి ఎక్కడా, ఏంటా అని ఎదురు చూస్తూ మన ఇంట్లో కంటే ఎదుటివారి ఇంట్లో తొంగి చూడటం అలవాటు కాబట్టి, అలవాటు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఏం చేద్దామా? ఎటు నుంచి ఏం రాడేద్దామా? అని చూస్తూనే ఉంటారు. కానీ మనం అట్టు వలే కాకుండా స్త్రీలు మాన్యులై ఉండవలెను. కొండెములు ఆడకూడదు. దెబ్బలాటలు ఆడకూడదు. ఎవరిని కూడా ఏమీ అనకూడదు దేవుని పరిచర్య చేయుచున్నప్పుడు. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తన పిల్లలను, ఇంటివారును బాగుగా ఏలునవారై ఉండవలెను. మరి ఎలా ఉండాలి? తన పిల్లలను, తన భార్యను కూడా ఏకపత్రుని వలె ఉండవలెను అని అన్నాడు. పరిచారకుడైన పనిని బాగుగా నెరవేర్చినవాడు మంచి పదవిని సంపాదించుకును. క్రీస్తేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఎలాగో పరిచారకులైన వారు మంచి పనిని, మంచి నేర్పరిని కూడా ఉండాలని అంటున్నాడు. వారి పదవిని సంపాదించుకుంటే క్రీస్తునందలి విశ్వాసమునందు బహుధైర్యముగా ఉండగలుగుతారు. మన పదవి కావాలనుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. నమ్మకమును మన పదవి కోసం కాదు ప్రాకులాడవలసింది. దేవుని వాక్యము కోసము మనము ప్రాకులాడాలి. దేవుని ఎదుట మనం నిలవబడేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి బహుధైర్యమునిస్తాడు, అన్నీ ఇస్తాడు. మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితే ప్రతి ఒక్కటిని కూడా ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడును కూడా దేవుడు విడిచిపెట్టేవాడు. ఎంత శోధనలో ఉండవచ్చు, ఎంత వేదనలోనైనా సరే ఉండవచ్చు, కానీ అయినా సరే వారు ఎప్పుడును కూడా విడిచిపెట్టడం మనలని. శీఘ్రముగా నీ యొద్దకు వత్తినని నిరీక్షించుచున్నాను. ఎలాగో దేవుడు ఇవన్నీ కూడా ఓర్పును, సహనమును, శ్రమలను అనుభవిస్తే శీఘ్రముగా నీ యొద్దకు వచ్చి నేను నీకు నిరీక్షిస్తాను అని అంటున్నాడు. నీకు సమస్తమును కూడా